జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. ఈరోజు మా సాహితీది నక్షత్రం ప్రకారం పుట్టినరోజు. సరే స్పెషల్ చేద్దాము అని చెప్పేసి పన్నీర్ బిర్యానీ అయితే ప్లాన్ చేసుకున్నాను. తనైతే స్కూల్‌కెళ్ళింది. హాఫ్ డే తీసుకొచ్చేయాలనుకున్నాము. సాయంత్రం గుడికెళ్దాము అని చెప్పేసి. ఇంక ఉదయాన్నే తిరువారాధన, విష్ణు సహస్రనామం అన్నీ అయిపోయిన తర్వాత తనకి తలస్నానం అది చేయించి కొంచెము స్వీట్ అంటే ఏం లేదు. స్వీట్ మార్నింగే ఏం చేయలేదు. స్కూల్‌కెళ్తుంది గదా అని జెప్పి ఇంక నేను ఎక్కువ పనులైతే పెట్టుకోలేదు. తను రెడీ చేయాలి కదా అని. ఇంకా స్వామి దగ్గర దండం పెట్టించుకొని ప్రసాదం పెట్టాను గదా! స్వామికి అవసర నైవేద్యంగా కిస్మిస్‌లు అలాగే డేట్స్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ పెట్టాను ఉదయాన్నే. ఇంకా అందులోనే ఇంకా డ్రై ఫ్రూట్సే స్వీట్ కింద అవే పెట్టేసి ఇంక మామూలుగా టిఫిన్ పెట్టేసి పాలు తాగింది. స్కూల్‌కి పంపించేశాను. ఇంకా వచ్చే లోపల బిర్యానీ ఇది చేద్దాంలే అని జెప్పేసి ఇక్కడ ఈ పనులు జేసుకుంటున్నాను. సో, ఇదేంటంటే పన్నీర్ పాలతో పన్నీర్ కాదిది. టోఫు. ఈ టోఫు ఎట్లా అంటే సోయా నుండి చేస్తారు కదా! అదనమాట. ఇది ఫస్ట్ టైము నేను ట్రై చేయడము. అండ్ ఇదే లాస్ట్ టైమ్ గూడా. ఎందుకంటే ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. రబ్బర్‌లా ఉంది అనేసి అన్నారు. మామూలుగా అయితే మామూలు మిల్క్‌తో చేసిన పన్నీర్‌లో అయితే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువుంటుంది. ప్రోటీన్ అయితే రెండిట్లో ఈక్వలే ఉంటది గానీ ఫ్యాట్ ఎక్కువుంటది గదా! అని జెప్పేసి కొంచెం ఇది సోయాతో చేసిన ఈ టోఫు అయితే మనకి ఓన్లీ ప్రోటీను, ఫ్యాట్ అనేది క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అని జెప్పి ఇది ఎక్కువగా సజెస్ట్ చేస్తారనమాట. సో, ఎలాగూ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం గదా! అని జెప్పేసి నేనింకా ఈసారి ఒక్కసారికి ట్రై చేశాను. ఇది ఒక రూ. 100 అయింది. మనకి మామూలుగా ఈ రెగ్యులర్ పన్నీర్ కన్నా కూడా కొంచెం కాస్ట్ కొద్దిగా ఫ్యూ రూపీసేలెండి. ఎక్కువేం గాదు డిఫరెన్స్. కొంచెం ఎక్కువే ఉందనమాట టోఫు అయితే. టేస్ట్ వచ్చేసి మనకి తిన్నుంటే మీల్ మేకర్ టేస్ట్ ఉంది. అలాగే ముక్కలు గూడా కొంచెం రబ్బర్‌లాగా అనిపించాయన్నమాట. ఆ తర్వాత కొంచెం బ్లోటింగ్ గూడా అనిపించింది. కంప్లీట్‌గా మా ఇంట్లో సెట్ గాదు అనేదైతే అర్థమైంది. టేస్ట్ అయితే నాకైతే నచ్చింది. కాకపోతే కొంచెం మామూలు పన్నీర్ లాగా ఉండాలి అనంటే అట్లా ఉండలేదు. ఇంకా ఎంతైనా గానీ సాటిస్ఫై కాలేదు. రిమైనింగ్ బిర్యానీ ఫ్లేవర్ అంతా గూడా చక్కగా వచ్చేసింది గానీ, కొంచెం ఆ పన్నీర్ ముక్కలు తినేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. కానీ ప్రాబ్లమ్ లేదు. సోయా ఇలాంటివి మనకి బ్లోటింగ్ ప్రాబ్లమ్ లేదు అనుకున్న వాళ్ళు రెగ్యులర్ మిల్క్ పన్నీర్ కన్నా కూడా నచ్చితే ఇవి మీల్ మేకరు ఇవి తినడం ఇష్టమున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆ పన్నీరు అవాయిడ్ చేసేసి డైరీ పన్నీర్ అవాయిడ్ చేసేసి ఈ టోఫుని అలవాటు చేసుకోవడం అనేది చాలా మంచిది. హెల్త్‌కి చాలా మంచిది. అసలు మనకి ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఇంకా ఈ క్యాలరీస్ లాంటివి ఎక్కువగా మనకి ఫుడ్‌లో యాడ్ అవ్వడం లాంటివి ఉండవు. దీంతో బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కానీ అందరికీ సెట్ అవుతది అన్న రూల్ అయితే లేదు. అరుగుదల ప్రాబ్లమ్స్ అవి ఉన్నవాళ్ళైతే దీన్ని పక్కన పెట్టేయడమే మంచిది. ప్లస్ థైరాయిడ్ ఉండేవాళ్ళు కూడా మనకి సోయా వద్దు అని అంటారు కదా! అది ఏంటంటే మనము థైరాయిడ్‌కి హార్మోన్ ఎక్స్‌టర్నల్‌గా తీసుకుంటాం గదా! హైపోథైరాయిడ్ ఉండేటప్పుడు మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద టాబ్లెట్ రూపంలో హార్మోన్ అది తీసుకుంటాం గదా! అదేమవుతుందంటే మనం తీసుకున్న అది బాడీకి పట్టకముందు మనము ఈ క్యాబేజ్ గానీ, కాలీఫ్లవర్ గానీ, బీన్స్ గానీ, ఇంకా ఇట్లా సోయా కానివ్వండి లేదా కాఫీ అదైనా గానీ, స్వీట్ కార్న్ గానీ, ఇట్లా కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్. వాటిల్లో మనం ఏది తీసుకున్నా గానీ, ఆ హార్మోన్‌ని అవి అబ్జార్బ్ చేసేసుకుంటాయంట మన ఒంటికి పట్టనివ్వకుండా. సో, కంప్లీట్‌గా మనం వాటిని అవాయిడ్ చేసేయాల్సిన అవసరం లేదు. ఒక మార్నింగ్ గనుక టాబ్లెట్ వేసుకుంటారు కదా! అప్పుడు మధ్యాహ్నం అంటే లంచ్ తర్వాత సెకండ్ హాఫ్‌లో అయితే ఇవన్నీ గూడా తీసుకోవచ్చంట. కానీ మోడరేషన్ ఈస్ ద కీ కదా! కొంచెం ఏ ఐటెమ్ అయినా కొంచెం లిమిటెడ్‌గానే తీసుకోవడము అనేది మంచి ప్రాక్టీస్. మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి. సో, టోఫు ఈ థైరాయిడ్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి గదా! థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు టోఫు, ఈ సోయా చంక్స్ అదే మీల్ మేకర్ ఇలాంటివి అనంటే కొంచెం కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి కదా! సో, మామూలుగా నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి డాక్టర్ పాల్ వీడియోస్ ఉంటాయి కదా! డాక్టర్ పాల్ మాణిక్యం అవి వింటున్నాను. సో, అందులో ఆయన చాలా కరెక్ట్‌గా చెప్తారు. సో, దాని నుండి వచ్చిన నాలెడ్జ్ అనమాట ఇక్కడ షేర్ చేసింది. సరే నేనైతే ఇది కుక్కర్ పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, ఒక 2 స్పూన్స్ నూనె వేసుకున్నాను. ఈ టొమాటో ప్యూరీ చేసేసుకొని వేసి అది ఉడకనిచ్చుకుంటున్నాను. అందులో కాస్త కరివేపాకు గూడా వేసుకున్నా. ఇంకొంచెము వెజిటబుల్స్ కూడా యాడ్ చేద్దాము అని జెప్పేసి ఇవి బీన్స్ ఉంటాయి కదా! అవి
కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవైతే మామూలుగా ఒక 1 ఇంచ్ ముక్కలు అలా కట్ చేసుకుంటారు. కాకపోతే అంతయి చేసేస్తే మా సాహితి వాటిని తీసి పక్కన పెట్టేస్తది. పక్కన పెట్టే ఛాన్స్ ఉండకూడదు అని అంటే ఇలా సన్నగా తరగాలన్నమాట. అందుకని అన్నీ సన్నగా తరిగేసి పెట్టాను. పచ్చిమిర్చి ఒకటి మధ్యలో కట్ చేసి కొంచెము స్లైస్ చేసి పక్కన పెట్టా, తీసేయడానికి ఈజీగా ఉంటది అని. అది కూడా తరిగితే మళ్ళీ తినేటప్పుడు తనకెళ్ళిందంటే ప్రాబ్లం కదా అని చెప్పి. ఈ టొమాటో ప్యూరీ ఇదంతా నెయ్యి నూనెలో బాగా వేగిసింది అనుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఇవైతే వేసేసుకున్నాను. పచ్చి వాసన అంతా పోయేటట్టుగా టొమాటో వేగడంలోనే ఉంటుంది మనకి బిర్యానీకి ఫ్లేవర్. మనం ఏదైనా కంగారులో ఉండి ఆ టొమాటో మాత్రము కరెక్ట్గా వేగలేదు అని అనుకోండి, ఆ పచ్చి వాసన మనకి ఇది కుక్ అయిన తర్వాత కూడా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఆ బీన్స్ అవి కూడా వేగిపోయిన తర్వాత ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ వేసేసుకుంటున్నాను. సేమ్ రెసిపీ ఫాలో అయిపోవచ్చు మామూలు పన్నీర్తో చేసుకుంటే. ఈ టోఫుతో చేసుకునేటప్పుడైనా కూడా ఇది ఫాలో అయిపోవచ్చు అనమాట. ఈ మ్యారినేషన్కి ఇవి టోఫు ముక్కలుగా కట్ చేసి వేసుకుని బౌల్లో అందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, కారము, అలాగే పన్నీర్ బిర్యానీ మసాలా ఉంటుంది, అది కొంచెంగా వేసుకొని ఇంకో 2 స్పూన్స్ నూనె వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా అంతే. ఈ టొమాటో, ఈ కూరగాయ ముక్కలు అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అవి కూడా వేసేసుకున్నాను అనమాట, మ్యారినేట్ చేసుకున్న స్టఫ్ అంతా. ఇంకా పక్కన ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ పైన అందులో కొంచెము ఒక స్పూన్ నూనె, అల్లం అయితే కూడా నేను రైస్తో పాటుగా యాడ్ అయ్యేలాగా చేసుకోవడానికి సపరేట్ చేస్తాను ఎప్పుడు. ఇదిగోండి ఈ పక్కన కుక్కర్లో ఉన్న స్టఫ్ ఉంది కదా, అందులో అల్లం వేయకుండా రైస్తో పాటుగా వచ్చేలాగా ఎసెట్లో వచ్చేలాగా వేస్తాను. అప్పుడైతే బియ్యం మొత్తానికి, అన్నం మొత్తానికి బాగా పడుతుంది అనమాట. హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకున్నాను. చెక్క, లవంగము, జాపత్రి, ఇంకా మనకి బిర్యానీ పువ్వు ఉంటుంది కదా అది, ఇంకా ఈ బిర్యానీ ఆకు, ఇంక ఇట్లాంటి స్టఫ్ అన్నీ కూడా వేసేసుకున్నా. ఇంకా నీళ్లు 1-1.5 ఒక గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. నానబెట్టేట్లా కడిగి మాత్రమే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తడికి నానడం ఉంటుంది కదా, అదే సరిపోతుంది అని చెప్పేసి 1-1.5 నీళ్లు పోసి పక్కన స్టవ్ మీద అవి మరిగేలాగా పక్కన పెట్టుకున్నా. ఇందులో కాస్త కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకున్నాను నేను. నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ పన్నీర్ అంతా కూడా చక్కగా రోస్ట్ అయింది, చక్కగా ఉడికిపోయింది. ఇంకా పక్కన కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ కూడా మొత్తము యాడ్ చేసేసుకున్నాను. ఈ బాస్మతి రైస్కి మొత్తం ఆ స్టఫ్ అంతా, ఈ పన్నీర్లో ఉన్న స్టఫ్, ఇది పెరుగు, అలాగే ఈ టొమాటోకి సంబంధించిన స్టఫ్ మొత్తం అంతా కూడా బియ్యానికి పట్టి కొంచెము అవి రోస్ట్ అయ్యేలాగా, కొంచెం వేగేలాగా చేసుకుంటాను అనమాట. అప్పుడు చాలా బాగా వస్తుంది, దమ్ బిర్యానీ లాగా వస్తుంది. లాస్ట్లో తీసినప్పుడు కూడా మీకు తెలుస్తుంది కదా, ఇట్లా ఒక అలా వేడెక్కాలన్నమాట రైస్ వచ్చేసి. ఇందులో ఈ గ్రేవీలో వచ్చేసి రైస్ వేడెక్కేసిన తర్వాత ఇట్లా మరిగే నీళ్లు పోసేసుకోవాలి. ఎసరికి పెట్టేసుకున్నవి మరిగేవి నీళ్లు పోసేసుకుని ఒక్కసారి కలిపేసుకొని హైలో ఒక విజిల్, లోలో ఒక విజిల్ వచ్చాక వెంటనే ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కూడా వెంటనే తీయకుండా ఒక 15-20 మినిట్స్ వదిలేసిన తర్వాత తీసామంటే చాలా బాగా వస్తుంది. ఇంకా బిర్యానీకి అయితే అంతా రెడీ. ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ గట్టి మీద ఉన్నాయన్నీ లోపల పైన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ప్యారలల్గా మనము వెయిట్ చేసే టైంలో, అలాగే మనము ఇంకా కంప్లీట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా టైం తీసుకొని ఇవి ఎక్కడివక్కడ సర్దేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇంకొకసారి మనం కిచెన్లోకి వచ్చినప్పుడు మనకే ఫ్రెష్గా అనిపిస్తుంది అని అనుకుంటాను. డిష్ వాషర్ అయితే వేయలేదు ఇవాళ, డిష్ వాషర్ క్లీన్ చేసుకునే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను నేను. సో అడుగుతున్నారు, ఇంతకుముందు నేను డిష్ వాషర్ గురించి రివ్యూ చేశాను కదా, దాని తర్వాత చాలామంది అడిగారనమాట ఆ వీడియో కింద కమెంట్స్లో, డిష్ వాషర్ తీసుకున్నాము ఒకసారి చెప్పండి, అలాగే లోపల ప్లేస్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయంట కదా, హైట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయంట కదా, ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి. డెమోకి వచ్చిన వాళ్ళు చెప్తారండి, బట్ మనం చెప్పుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. సో ఈ వీడియోలో క్విక్గా ఒకసారి చెప్పేయాలి అనేసి అనుకున్నాను నేను. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ పక్కన రాసే ఉంటాయి, ఇంటెన్సివ్ కడాయి అని చెప్పేసి, ఆటో అనేసి, స్ప్రింకిల్ వాష్ అనేసి ఇట్లా.
ఇక్కడ ఈ బ్లాక్ డిస్ప్లే మీద వచ్చేసి వాటర్ లెవెల్ గురించి, అలాగే సాల్ట్ అయిపోతే ఇండికేషన్కి, ఇంకా రిన్సైడ్ అయిపోతే ఇండికేషన్కి, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇంకా మనకి ఎకో వాష్ ఉంటుంది, అలాగే క్విక్ వాష్ ఉంటుంది, స్ప్రింకిల్ వాష్ ఉంటుంది, ప్రీ రిన్స్ ఉంటుంది. కొన్ని మనము ఎండిపోయిన గిన్నెలు ఉన్నా కూడా ఒక 15 minutesలో ప్రీ రిన్స్ అవుతుంది అనమాట. అది వేసేసుకోవడమే, అట్లా చేసుకోవచ్చు. ఇంకా ఇది బాష్ కానీ ఫినిష్ కానీ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇస్తారు. ఇక్కడ మనకి ఇండియాలో ఫినిష్ అనేది వాళ్ళని కూడా మార్కెట్ చేశారనమాట బాష్ వాళ్ళు. కానీ నేను మాత్రము ఈ డిటర్జెంట్స్, సాల్ట్, రిన్సైడ్ అన్నీ కూడా బాష్దే యూజ్ చేస్తాను. ఫినిష్లో ఓన్లీ టాబ్లెట్స్ కదా, సో మనకు కావాల్సినంత వేసుకోవాలి డిష్ వాష్ పౌడర్ అన్నప్పుడు నాకు పౌడర్ రూపంలో వాడడమే బాగా అనిపించింది. ఆ కింద ఉన్న బటన్స్కి, ఎవ్రీ బటన్కి ఈ అది దేని గురించి అనేవి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పైన ఇచ్చారు. ఇంటెన్సివ్ కడాయి అని అంటే ఎక్కువ హీట్లో మనకి క్లీన్ చేస్తుంది అనమాట. ఆటోలో అంటే కొంచెం తక్కువలో చేస్తుంది. ఒక్కొక్కటి ఎన్నెన్ని డిగ్రీస్లో చేస్తుంది అనే డీటెయిల్స్ అక్కడ ఇచ్చారు. ఇంకా ఇవి వచ్చేసి 2 racks ఉంటాయి నా దానికి. కొన్ని ఏమో 3 racks వచ్చేవి కూడా ఉన్నాయి. టాప్ మోస్ట్ ఒకటి చిన్న చిన్న స్పూన్స్ అవి పెట్టుకునేది. సో నాకు అట్లా లేదు, 2 racks వచ్చేవే ఉన్నాయి అనమాట. 2 కూడా రిమూవబుల్, కంప్లీట్గా మనము బయటకు తీసేయచ్చు. ఇంకా అందులో ప్లేట్ హోల్డర్స్ అనేవి ఫిక్స్డ్ ప్లేట్ హోల్డర్స్ పెట్టారు, అలాగే మనము అడ్జస్టబుల్ ప్లేట్ హోల్డర్స్ కూడా పెట్టారు. ప్లేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పక్కన, ఇక్కడ నేను పైకి కిందకి అంటున్నాను కదా, ప్లేట్ హోల్డర్స్ని అట్లా పైకి ఎత్తేసి పెట్టుకుని అందులో ప్లేట్స్ పెట్టుకోవచ్చు. లేదు అని అంటే వాటిని ఇట్లా ఫ్లాట్ చేసేసి దాని మీద మనం ఏదన్నా బౌల్స్, కుక్కర్లు అవన్నీ కూడా పెట్టవచ్చు. డిష్ వాషర్లో అన్నీ కూడా బోర్లించే పెట్టాలి, అలాగే ఒకదాని మీద ఒకటి కూడా పెట్టకూడదు, పక్క పక్కనే పెట్టాలి. మనకు ఒక 4-5 రోజులు మనం పెట్టుకోవడము స్టార్ట్ చేసాము అని అంటే మన ఇంట్లో గిన్నెలకి ఎట్లా అయితే కుదురుతుంది అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇవంతా కూడా వీల్స్ మీదే నడుస్తాయి అన్నమాట, ఈ ర్యాక్స్ 2 కూడా. ఇది టాప్ ర్యాక్ కూడా కంప్లీట్గా రిమూవ్ చేసేయచ్చు. ఇది స్పూన్స్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది, పక్కన పైకి కిందకి మూవ్ చేసేలాగా. ఇంకా ఇందులో కూడా మనకి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్లేట్ హోల్డర్స్ ఉంటాయి. అలాగే గ్లాసులు పెట్టుకోవడానికి కూడా ఇట్లా స్టిక్స్ లాగా ఇస్తారనమాట, వాటి మీద బోర్లించి పెట్టడానికి. లేకపోతే మామూలుగా అయితే ఆ స్పీడ్కి, ఆ ఫ్యాన్ తిరుగుతూ వాటర్ స్ప్రింకిల్ చేస్తాయి కదా, ఆ స్పీడ్కి గ్లాసులు అవి చిన్న చిన్నవి అయితే పడిపోతాయి అని చెప్పేసి ఇంకా అట్లా హోల్డర్స్ ఇస్తారు ప్రతి దానికి కూడా. ఈ పై ర్యాక్ మాత్రము హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, ఇట్లా కంప్లీట్గా బయటకు తీయడానికి వస్తుంది. ఈ 3 వీల్స్ ఉన్నాయి కదా, డౌన్ వీల్ మీద పెట్టాము అని అనుకోండి, కంప్లీట్గా పైకి ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు కింద ర్యాక్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద కుక్కర్లు ఏమైనా ఉన్నాయి అనుకోండి, పెద్ద పెద్ద వెసల్స్, అవి పెట్టుకోవచ్చు కింద ర్యాక్లో. అయితే ఇవి మనము 3 స్టేజెస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. టాప్ మోస్ట్ ర్యాక్ పెట్టేటప్పుడు అయితే ఈ స్పూన్ హోల్డర్స్ ఉన్నాయి కదా, అవి వాటిని ఫోల్డ్ చేసి పెట్టేయాలి, పట్టవన్నమాట. సో సెకండ్ ర్యాక్ అండ్ థర్డ్ మనము ఇంకా అట్లా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు, మన రిక్వైర్మెంట్ని బట్టి, మన గిన్నెలు ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి అని చెప్పేసి. ఇంకా పెద్ద పెద్ద ఏదైనా పెట్టాల్సి వస్తున్నాము అన్నప్పుడు అసలు కంప్లీట్గా టాప్ ర్యాక్ తీసేసి బయట పెట్టేసి అప్పుడు వాడుకోవచ్చు. మనకి ఒక్కోసారి 10 లీటర్ కుక్కర్లు ఇలాంటివి కూడా కడగాల్సి వస్తామేమో కదా, అలాంటప్పుడు ఇవి తీసేసి ఆ కింద ర్యాక్ ఒక్కటే పెట్టేసి పెట్టవచ్చు. ఇప్పుడు డీప్ క్లీన్ చేసుకోవాలి అని అంటే ఇది ఒక 2 వీక్స్కి 10 days వన్స్ మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ ఏంటంటే రన్నింగ్లో ఉండేటప్పుడు వాటర్ని పైకి స్ప్రింకిల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. 2 ఫ్యాన్స్ ఉంటాయి అట్లా. ఇంకా ఇది వచ్చేసి సాల్ట్ వేస్తాము, మనం డిష్ వాషర్ సాల్ట్ వేస్తాము ఇందులో. సో అదే ఇండికేషన్ ఇస్తుంది అనమాట, డిష్ వాషర్ సాల్ట్ అయిపోయింది, సాల్ట్ రిఫిల్ చేసుకోమని చెప్పేసి. అది బాష్ వాళ్ళదే వస్తాయి. రిన్సైడ్, సాల్ట్ అండ్ డిష్ వాష్ పౌడర్ 3 కలిపి ఒక కిట్గా తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా సాల్ట్ వచ్చేసి మనకి, ఓకే సాల్ట్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి ఫిల్టర్స్, మనం వేసిన గిన్నెల్లో ఏదైనా డస్ట్ ఇవి ఉన్నాయి అనుకోండి, 3 లేయర్స్లో మనకి ఫిల్టర్ చేసేస్తుంది అనమాట. ఇది ఎట్లా అంటే మరి ఎవ్రీ వాష్కి అవసరం లేదు, ఒక 1 week ఒకసారి. ఎందుకంటే మనం ఎలాగూ ఒకసారి తొలిపి వేసేస్తాం కాబట్టి మనకి ఫుడ్ పార్టికల్స్ అయితే మ్యాక్సిమం అయితే వెళ్ళవు అస్సలు. పాల గిన్నెల్లో అట్లాంటివి ఏమన్నా వెళ్తాయేమో, కానీ మ్యాక్సిమం ఫుడ్ పార్టికల్స్ అయితే వెళ్ళనీయం కదా మనము. సో వీటిని మనము వారానికి ఒకసారి తీసి సాఫ్ట్గా ఒక బ్రష్తో, టూత్ బ్రష్ ఏదన్నా పెట్టేసుకుని దాంతో రుద్దేసి కడిగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కడిగి తీసుకొచ్చాను, పెట్టేశాను అక్కడ. ఇంకా డిష్ వాషర్ సాల్ట్ గురించి ఎట్లా అని అంటే ఎన్ని రోజులకి అయిపోతుంది అని అంటే ఇన్ని రోజులని మనం చెప్పలేము.
అది మన వాటర్ కెపాసిటీని బట్టి, అంటే మన వాటర్ హార్డ్ వాటర్ అనుకోండి, ఎక్కువ హార్డ్ వాటర్ అయితే సాల్ట్ ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట, వాటిని సాఫ్ట్ చేసి మనకి గిన్నెలు వాష్ చేయించడం కోసము. సో అంత హార్డ్ వాటర్ కాదు, కొంచెం తక్కువే అని అనుకుంటే సాల్ట్ ఎక్కువ రోజులు వస్తుంది. సో వాటర్ని బట్టి సాల్ట్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. దీంతో పాటు ఇంకొక ఎడిషన్ కూడా ఉంది. ఇదేంటంటే బాస్కెట్ స్పూన్స్ వేసుకోవడానికి. ఇది ఎక్కడైనా ఫిట్ అయిపోతుంది, డిష్ వాషర్లో టాప్ ర్యాక్లో అయినా డౌన్ ర్యాక్లో అయినా కూడా ఫిట్ అయిపోతుంది. నాకు దీని యూసేజ్ అంత అనిపించలేదు, ఎందుకంటే మనకి చిన్న ఫ్యామిలీస్కి ఎక్కువ గరిటెలు స్పూన్లు ఉండవు కదా ఇంత బాస్కెట్లో వేసి పెట్టాల్సినంత. అందుకని నేను అది వాడను. టాప్ ర్యాక్లో సైడ్ని ఇచ్చిన స్పూన్ హోల్డర్స్లోనే వేస్తాను. ఇదేంటంటే వెనిగర్ ఒక 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగరే ఉంది ఇప్పుడు నా దగ్గర. అదే ఒక బౌల్లో వేసేసి కింద ర్యాక్లో పెట్టేశాను. అది ఇంటెన్సివ్ వాష్ ఉంటుంది కదా, ఆ ఇంటెన్సివ్లో పెట్టేస్తాను అనమాట. ఇది ఓన్లీ 1 మంత్కి ఒకసారి చేస్తూ ఉంటాను ఇలా డీప్ క్లీనింగ్. అంతేగాని ఇంకా డిష్ వాష్ క్లీనింగ్, లిక్విడ్ అంటే డిష్ వాషర్ని క్లీన్ చేసే లిక్విడ్స్ అవన్నీ కూడా నేను తీసుకోలేదు. వెనిగర్ వాషా లేదంటే లెమన్ పీసెస్ ఉంటాయి కదా, వాటినైనా కూడా ఒక గిన్నెలో వేసి పెట్టేస్తే అదైనా సరిపోతుంది అనమాట. అది ఎక్కడికి వెళ్ళి స్టక్ అవ్వవు. సపోజ్ అది వెళ్ళేసి మెషిన్ లోపల పడినా కానీ ఆ ఫిల్టర్స్ దగ్గరే ఆగిపోతుంది. సో ఇది ఇట్లా అయితే డిష్ వాషర్ని మెయింటైన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇది మామూలుగా డైరీ పన్నీర్ అది నేను ఇంట్లో చేసుకున్నది అయితే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయేవి, కానీ ఇవైతే చెక్కు చెదరకుండా అట్లాగా ఉన్నాయి, ప్లాస్టిక్ రబ్బర్ ముక్కల్లాగా. తింటుంటే ఫ్లేవర్ కూడా నాకు అది మీల్ మేకర్ ఫ్లేవరే వచ్చిందనమాట. ఈ సోయా చంక్స్ ఇష్టంగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అది ఇష్టపడే వాళ్ళు టోఫు హాయిగా తినొచ్చు చక్కగా, అది డైజెస్ట్ అవుతుంది, దానివల్ల ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి ఈ టోఫు వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. కొంచెం స్క్విషీగానే ఉంది చేత్తో పట్టుకొని చేస్తుంటే, ఒకసారి నొక్కి చూస్తే, కానీ నవ్వలేటప్పుడు మాత్రము పన్నీర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అసలు ఇది పన్నీర్కి రీప్లేస్మెంట్ కానే కాదు, ఇది చూడడానికే రీప్లేస్మెంట్, కానీ తినడానికి అయితే రీప్లేస్మెంట్ కానే కాదు. పన్నీరే ఇదే. సరే, ఈలోపు నేను అమెజాన్ ఫ్రెష్లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను, చిన్న చిన్న ఐటమ్స్ అవి వచ్చేసాయి. సాహితీ సోప్స్ అవి తీసుకున్నా, దాంతో పాటుగా కొంచెం ఒక 2 ఆకుకూరలు, కొబ్బరికాయలు రెగ్యులర్గా అవసరం అవుతాయి కదా చట్నీలకి. సో అయిపోతూనే ఉంటాయి నాకు ఆల్మోస్ట్. ఎక్కువగా ఒక వెజిటబుల్ చట్నీ, ఒక కొబ్బరి చట్నీ 2 కూడా చేస్తూ ఉంటాను. సో అవి తెప్పించుకున్న వారానికి 3 కొబ్బరికాయలు అయితే పడతాయి. ఇంకా పాలకూర, కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీర చట్నీ చేసుకోవడానికి. పాలకూర ఏమో ఇంకా పప్పులోక లేదంటే ఇలా 1 pot ఏదన్నా చేయడము అనేది అనుకుంటున్నా. ఇంకా ఈ పచ్చిమిర్చి వచ్చేసి తొడియాలు తీసేసి ఉప్పు నీళ్ళల్లో కాసేపు క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తో కూడా కడిగి లోపల పెట్టేసుకుంటూ ఉంటాను. కవరు కట్ చేసేటప్పుడు ఎప్పుడు అనుకుంటా, కానీ చూడండి ఇట్లానే కట్ చేస్తా. ఇలా ఎప్పుడు కట్ చేయొద్దు, సపరేట్గా పీస్ అయ్యేలాగా మాత్రము. ఇది ప్రతిసారి నేను అనుకుంటూ ఉంటాను, చేసేది మాత్రం ఆ పనే చేస్తూ ఉంటాను. ఎందుకంటే అది ఎన్విరాన్మెంట్కి అస్సలు మంచిదే కాదు. అట్లా చిన్న చిన్న ముక్కలు సపరేట్ అయిపోవడం వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి అనేది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి, సో కాస్త నాలాగా కాకుండా కొంచెం మైండ్ఫుల్గా, కొంచెం కాన్షియస్గా ఉండి చిన్న పీస్ సపరేట్ అవ్వకుండా ఉండేలాగా కట్ చేసుకొని డిస్పోజ్ చేసుకోవడానికే చూసేలాగా చూసుకుందాము. ఇవి అమెజాన్ ఫ్రెష్ వాళ్ళు ఏంటంటే ఈ వెజిటబుల్స్ కాటన్ నెట్టెడ్ బ్యాగ్స్లో ఇస్తున్నారు. అవైతే ఇంకా డీకంపోజ్ అయిపోతాయి అన్నమాట. చాలా మంచి డెసిషన్ అనే అనిపించింది నాకు. సో ఈ పచ్చిమిరపకాయలకి కాస్త ఉప్పు వేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈ క్యారెట్స్, ఇంకా ముల్లంగి ఉన్నాయి కదా, వీటికి ఏంటంటే పీల్ చేసేసి స్టాక్ చేసి పెట్టేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. సో పీలర్తో అవి కూడా నేను రెడీ చేసుకునే లోపల ఇంకా మా సాహితీ వచ్చేసింది స్కూల్ నుండి. ఇంకా తను కొంచెము బాత్ అంతా అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేద్దాము అనేసి అనుకున్నాము. సాయంత్రం అయితే తిరుపతిలో మన రామాలయం ఉంది కదా, కోదండరామస్వామి ఆలయము, అక్కడికి వెళ్దాము కాస్త బ్లెస్సింగ్స్ ఇప్పించుకోవడానికి అనేసి అనుకున్నాము. ముందైతే శ్రీనివాస మంగాపురం వెళ్దాం అనుకున్నాం, కానీ
కొంచెం కుదరలేదు. కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద దూరాలేం కాదు ఇక్కడ. కాకపోతే మళ్ళీ సరే ఇక్కడ గుడికే వెళ్ళేసి వద్దాంలే అని అనుకున్నాం. ఇంకా క్యారెట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. అప్పుడప్పుడు ఏదైనా స్నాక్ కావాలి అన్నప్పుడైనా కానీ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇవ్వడము. అలాగే మొన్న ఒక కటర్ తీసుకున్నాను అన్నాను కదా, నూడిల్స్ లాగా కట్ చేస్తున్నాను అని చెప్పేసి క్యారెట్స్ అట్లా కట్ చేసి ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇవి పల్సెస్ మనకి పెసలు చేశాను. పెద్ద పెద్ద మొక్కలు వచ్చాయి. ఇవి రుబ్బేసి దోసలుగా వేస్తూ ఉంటాను. సాలడ్స్ అంటే మనకి ఎక్కువ సాలడ్స్ చేసుకోవడము అలవాటైతే లేదు. కొంచెం ఎప్పుడైనా ఊరికే జస్ట్ స్నాక్ పర్పస్కి ఎప్పుడైనా మనం వేరుశనగ పప్పులు, ఇంకా ఇవి క్యారెట్ తరుగు ఇవన్నీ కూడా వేసేసుకొని చేసుకుంటాం కదా, తాలింపులాగా వేసుకొని మరమరాలు, నిమ్మకాయ అలా కలుపుకొని ఇవన్నీ అందులో అయితే కొంచెం యాడ్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం వచ్చేసి దోసలకి రుబ్బేసి వేసేస్తూ ఉంటాను అనమాట ఈ పల్సెస్ని కూడా. ఇంకా ఈ పచ్చిమిర్చి మంచినీళ్ళతో అంటే డ్రింకింగ్ వాటర్తో కూడా వాష్ చేసా, ఇంకా పెట్టేసుకుంటున్నాను ఈ రెగ్యులర్ కంపార్ట్మెంట్లో. పచ్చిమిరపకాయలు అయితే కొంచెము వేయించేసి బాక్స్ చేసి పెట్టుకుంటాను కదా, అవన్నీ ఇంకో రోజు చూసుకుందాంలే అని అనుకున్నా. ఇప్పుడైతే సాహితీ వచ్చేసింది కదా, ఇంకా లంచ్కి కూర్చోవాలి అని చెప్పేసి ఇంకా ఇలా అయితే చేసుకున్నాను. ఛానల్ అయింది కదా ఇట్లా రెగ్యులర్ వ్లాగ్ అయితే షేర్ చేసి అని చెప్పేసి ఇవాళ ఈ వ్లాగ్ అయితే షేర్ చేశాను. లంచ్కి వచ్చేసి రెడీ చేసి పెట్టేసుకుంటున్నా. సో తనైతే ఓకే, రైస్ అయితే బాగానే తినింది, కానీ ఈ ముక్కలు అయితే ఏటమ్మా ఇలా ఉన్నాయి అని అంటుంది. తనకైతే చెప్పలేదు నేను ఇది డైరీ పన్నీర్ కాదు వేరే పన్నీర్ అన్న సంగతి. ఏదో తేడా అయింది, నీకు సరిగ్గా రాలేదేమో, ఆ క్లాత్లో వేసి గట్టిగా నొక్కేసావేమో, పన్నీర్ మౌల్డ్లో ఎక్కువ గట్టిగా నొక్కేసావేమో అని చెప్తూ ఉండింది. సరే పాపం ఇంక ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ టోఫు చేయడం అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట. సో అదే చెప్తున్నాను కదా, సోయా చంక్స్, మీల్ మేకర్ బిర్యానీలు ఇలాంటివి చేసుకునే అలవాటు ఉండే వాళ్ళైతే చాలా ఇష్టంగా చేసుకుంటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. అది అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా ఈ టోఫు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రోటీన్ సోర్స్ కోసం చూసుకునేటప్పుడు కూడా వీటిలో నుండి మంచి రిచ్ ప్రోటీన్ అనేది మనకు దొరుకుతుంది. వీటిలో ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.